సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలో కొడదాం. ఓ పక్క స్ట్రైట్ సినిమాల్ని, మరో పక్క డబ్బింగ్ సినిమాల్ని ఎడా పెడ తెలుగు ప్రేక్షకుల ముందుకి పట్టుకొచ్చేస్తున్న నిర్మాత సి కళ్యాణ్ ఇప్పుడు నేను రౌడీనే అనే సినిమాని ఈ వారం థియేటర్లకు పట్టుకొచ్చారు. నానుం రౌడీదాన్ అనే పేరుతో తమిళంలో రూపొందిన ఈ సినిమాకి నిర్మాత హీరో ధనుష్. గత దసరాకి తమిళంలో విడుదలైన ఈ సినిమా అక్కడి ప్రేక్షకుల్ని విపరీతంగా మెప్పించి మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్ని ఈ సినిమా ఏ రేంజ్ లో మెప్పించే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, సినిమా హీరో ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ కొడుకు. మన హీరోని పోలీస్ చేయాలన్నది ఆవిడ సంకల్పం. కానీ చిన్నప్పుడే ఓ క్రిమినల్ హీరోని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. దాంతో మనోడు పోలీస్ కంటే రౌడీ గొప్పని ఓ నిర్ణయానికి వచ్చేస్తాడు. ఓ పక్క వాడమ్మ వీడిని పోలీస్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉంటది. మరో పక్క మనోడేమో అండర్ గ్రౌండ్ లో ఓ చిన్నపాటి నేర ప్రపంచాన్ని స్థాపించేశాడు. స్కూల్ పిల్లల లవ్ మ్యాటర్స్ దగ్గర నుంచి చోటా మోటా సెటిల్మెంట్స్ చాలా చేసేస్తూ ఉంటాడు. అలా తనకు నచ్చినట్టు తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ జీవితానికైనా సినిమాకైనా సరైన ట్విస్ట్ ఉంటేనే కిక్. అలాగే మనోడి జీవితంలోకి హీరోయిన్ ఎంటర్ అవుతుంది. ప్రేమించేస్తాడు. కానీ ఆ అమ్మాయి మనోడికి ఒక పెద్ద టెస్ట్ పెట్టింది. నువ్వు రౌడీ కాదు అంటది. అదెట్ట కుదురుద్ది? నేను రౌడీనే అంటాడు మనోడు. నిరూపించుకో అంటది. చివరికి మనోడు రౌడీనే అని నిరూపించుకున్నాడా లేదా అన్నది సినిమా మిగిలిన కథ. విశ్లేషణ విషయానికి వస్తే, స్టార్ హీరో ధనుష్ నిర్మాతగా ఉండి వేరే హీరోని హీరోగా పెట్టి సినిమా తీసాడు అంటే ఉట్టిన తీడిగా ఏదో విశేషం ఉండే ఉంటుంది అని అనుమాన పడటం సహజం. నిజంగానే ఈ సినిమాలో చాలా విశేషాలు ఉన్నాయి. కథగా చూసుకుంటే ఫన్ టచ్ ఉన్న ఓ సింపుల్ రివెంజ్ స్టోరీ ఈ సినిమా. కానీ ఆ కథకి దర్శకుడు విఘ్నేష్ శివన్ రాసుకున్న స్క్రీన్ ప్లే ఫెంటాస్టిక్. రాసుకున్న స్క్రీన్ ప్లే ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన విధానం మారులెస్. ఓ ప్రత్యేకమైన అప్రోచ్ తో ఈ సినిమాని ప్రెజెంట్ చేశాడు. బేసిక్ గా విఘ్నేష్ శివన్ కి తానేం చెప్పాలో అన్న దాని మీద ఒక క్లారిటీ ఉంది. తర్వాత తాను తీసుకున్న పాయింట్ లో ఎక్కువగా రెగ్యులర్ ఎమోషన్స్, రెగ్యులర్ సీన్స్ వచ్చి చేరిపోయే అవకాశం ఉంది. కానీ అలా రాకుండా చాలా జాగ్రత్తగా ఉన్న దాంట్లోనే ఫ్రెష్నెస్ ని ఎలా తీసుకురావాలి, రొటీన్ గా అనిపించే ఎమోషన్స్ నే కొత్తగా ఎలా ప్రెజెంట్ చేయాలి అన్న విషయం మీద మంచిగా వర్కౌట్ చేశాడు. ఓ ఫ్రెష్ ఫీలింగ్ ని చూసే వాళ్ళకే కలిగించాడు. బేసిక్ గా అతని టేకింగ్ ఎక్స్ట్రాడినరీ. చాలా చోట్ల తన ముద్రని, తన స్పెషాలిటీని అందరూ గుర్తించేలా కొన్ని సీన్స్ ని బ్రహ్మాండంగా పిక్చర్ చేసుకుంటూ వచ్చాడు. ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ లో హీరో హీరోయిన్ తో రొమాన్స్ చేసే మూడ్ లో ఉంటాడు. కిస్ చేస్తానికి రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అతను ఆపి తన లక్ష్యం గురించి అతనికి వివరించి చెప్పుద్ది. నేను ఇప్పుడు రొమాన్స్ చేసే మూడ్ లో లేను, నాకు బాధ ఉంది, అది తీరితేనే నేను ఆనందంగా ఉంటాను, ఆనందంగా ఉన్నప్పుడే లవ్ చేస్తాను, లవ్ చేసినప్పుడే నిన్ను ముద్దు పెట్టుకుంటాను అని చెప్తుంది అనమాట. ఆ సీన్ ని హీరో హీరోయిన్ లిప్స్ క్లోజ్ లో పెట్టి పిక్చరైజ్ చేశాడు. అది అసలు మామూలుగా లేదు, బ్రహ్మాండమైన థాట్. ఆ ఒక్క షాట్ లో ఎన్ని ఎమోషన్స్ కన్వే అవుతాయంటే, హీరో రొమాంటిక్ మూడ్ లో ఉంటాడు, నయనతార లిప్స్ చూస్తూ ఆడియన్స్ కూడా దాదాపు ఆ మూడ్ లోకి వెళ్ళిపోతారు. కానీ ఆవిడేమో సీరియస్ గా తన లక్ష్యాన్ని చెప్తా ఉంటారు. వీడు ముద్దు పెట్టుకోవాలో పెట్టుకోకూడదో వాడికి అర్థం కాదు. ఒక పక్క నాడి బాధ, విరహం మనకి చూస్తానికే కామెడీ, ఆవిడ బాధను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇన్ని రకాల ఎమోషన్స్ ని వర్కౌట్ చేస్తా ఫెంటాస్టిక్ గా పిక్చరైజ్ చేశాడు. ఈ ఒక్క సీన్ ని బట్టి అంచనా వేసేయచ్చు విఘ్నేష్ శివన్ హౌ బ్రిలియంట్ హీ ఈజ్ అని. ఇలాంటి చమక్కలు చాలా ఉన్నాయి సినిమాలో. రెగ్యులర్ గా అనిపించే సీన్స్ ని కూడా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశాడు. అది గొప్ప అసలు ఈ సినిమాకి సంబంధించి అతను చేసింది. అలానే ఈ సినిమాలో క్యారెక్టర్స్ ని ఎంత నీట్ గా డిజైన్ చేశాడు అంటే, దాదాపు లీడ్ క్యారెక్టర్స్ అన్నిటితోనూ మనం లవ్ లో పడిపోతాం. ముఖ్యంగా మన హీరో అయితే థియేటర్ లో చూసిన తర్వాత వదిలిపెట్టాడు. సినిమా అయిపోయిన తర్వాత మన కూడా వచ్చేస్తాడు. ఓకే బేబీ, ఆర్ యు ఓకే బేబీ అంటూ మనతో పాటు కొన్ని రోజులు ట్రావెల్ చేస్తాడు. గుర్తొచ్చినప్పుడల్లా చకలి గింతలు పెడతానే ఉంటాడు. ఈ క్యారెక్టర్ ని డైరెక్టర్ చాలా ఇంటెలిజెంట్ గా డిజైన్ చేశాడు. హీరో తనను తాను డాన్ అని చెప్పుకుని తిరుగుతూ ఉంటాడు. కానీ ఎప్పుడు వైలెన్స్ జోలికి వెళ్ళడు. మాటలతోనే సెటిల్మెంట్లు చేసేస్తా ఉంటాడు. ఆ సెటిల్మెంట్స్ అన్ని కూడా భలే ఫనీగా ఉంటాయి. అలాంటి హీరో ఓ నటోరియస్ విలన్ ని ఢీ కొట్టాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్ లో కూడా తన ఒరిజినల్ నేచర్ ని వదిలిపెట్టకుండా ఫన్ క్రియేట్ చేస్తూనే విలన్ తో తలపడతాడు. ఆ సీన్స్ అన్నిటిని చాలా ఫెంటాస్టిక్ గా డిజైన్ చేశాడు డైరెక్టర్. విజయ్ సేతుపతి కిల్ చేసి పారేశాడు. ఆసమ్ యాక్టింగ్. ఈ సినిమాని రీమేక్ చేయాలంటే ఛాన్సే లేదు. విజయ్ సేతుపతికి రీప్లేస్మెంట్ ఉండదు. వాట్ ఏ యాటిట్యూడ్, తన మేనరిజం, తన స్టైల్, తన టైమింగ్ సూపర్ 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 అంతే. ఈ సినిమా వరకు మేజర్ హైలైట్ అయితే విజయ్ సేతుపతి. నయనతార చాలా అందంగా కనిపించింది ఈ సినిమాలో. వెరీ నైస్ క్యారెక్టర్. డైరెక్టర్ ఆ క్యారెక్టర్ ని బాగా డిజైన్ చేశాడు. ఆ క్యారెక్టర్ కు డిజబిలిటీ ఉంది, దాన్ని చాలా నీట్ గా ప్రెజెంట్ చేశాడు. నైన్ ఫెంటాస్టిక్ యాక్ట్ చేసింది. తర్వాత ప్రముఖ నటుడు పార్థిబన్ ఈ సినిమాలో విలన్ గా కనిపించాడు. ఆయన క్యారెక్టర్ కూడా సీరియస్ గా ఉంటుంది, నటోరియస్ గా ఉంటుంది, ఫన్నీగాను ఉంటుంది. ఈ క్యారెక్టర్ ని కూడా చాలా తెలివిగా డిజైన్ చేశాడు డైరెక్టర్. ఆ తర్వాత ఆర్జే బాలాజీ, అలాగే హీరో డెన్ లో అతనికి అసిస్టెంట్ గా ఉండే బ్యాచ్ మొత్తం, అనంతనాగ్ గారు, మన్సూర్ అలీ ఖాన్, ఒక్కలానే కాదు ఈ సినిమాలో కనిపించే ప్రతి క్యారెక్టర్ మంచి అటెన్షన్ తీసుకుంటది. అందరూ చక్కగా యాక్ట్ చేశారు. టెక్నికల్ గా అన్ని డిపార్ట్మెంట్స్ మోత మోగించి వదిలిపెట్టాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంది. ఆ తర్వాత శ్రీకర్ ప్రసాద్ గారి ఎడిటింగ్ కానివ్వండి, ఆర్ట్ వర్క్ అన్ని చాలా చక్కగా పనిచేశాయి. తర్వాత ఈ సినిమాలో వదిలిపెట్టకుండా మాట్లాడుకోవాల్సింది అనిరుద్ గురించి. ఈ సినిమా కోసం అతను కంపోజ్ చేసిన పాటలు, అరే రే 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 రే, డిజైన్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, అబాబాబాబాబా, అయ్యయ్యో ఒక్క రేంజ్ లో లేవు.
లేవు, ఇరక్కొట్టేశాడు అంతే. పాటలన్నింటినీ కూడా చాలా నీట్ గా పిక్చరైజ్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఛాన్స్ లేదు, బ్రహ్మాండంగా ఉన్నాయి. మొత్తంగా నేను రౌడీనే సినిమా గురించి చెప్పుకోవాలి అంటే చాలా సరదాగా ఉంది, హాయిగా నవ్వుకుంటాం, కొన్ని ఫీలింగ్స్ ని వెంట తెచ్చుకుంటాం. నైస్ ఎక్స్పీరియన్స్. అవకాశాన్ని బట్టి మిస్ చేసుకోకుండా ఈ సినిమాని చూడండి. నేను రౌడీనే సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ని సినిబి మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. ఈ యాప్ స్టోర్స్ లో అవైలబిలిటీలో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇది నేను రౌడీనే సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.